హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేసేటువంటి సంస్థ నుంచి 173 పోస్టులతోటి ఒక పర్మనెంట్ బేసిస్ మీద మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి ఈ సైట్లోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎన్హెచ్పిసి లిమిటెడ్ అనేటువంటి ఈ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉండేటువంటి ఒక మినీ రత్న కంపెనీ అనమాట. సో దీనికి సంబంధించి మొత్తం 173 వేకెన్సీస్ తోటి మనకి రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది. సో ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. నేను స్టార్టింగ్లో ఏదైతే వెబ్సైట్ చూపించానో ఆ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సీనియర్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి 13 పోస్టులు ఉన్నాయి. ఎంబీబీఎస్ డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. తర్వాత అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్కి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. 35 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఈ పర్టికులర్ అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే చేశారో వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ ఒక్క పోస్ట్కే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ పర్టికులర్ అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్ పోస్టులకి అప్లై చేయండి. తర్వాత జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ కింద డిప్లొమా ఎవరైతే చేశారో సివిల్ ఇంజనీరింగ్లో అది కూడా మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఆటో క్యాడ్కి సంబంధించి నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అది ఉన్నట్లయితే మీకు అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా అప్లై చేయండి. బట్ ఈ పర్టికులర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా 68 పోస్టులు ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి జేఈ పోస్టులు. 30 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. తర్వాత జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఎవరైతే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారో వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. దీనికి కూడా ఆటో క్యాడ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారికి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. టోటల్ 34 వేకెన్సీస్ ఉన్నాయి. 30 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా జూనియర్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి 31 పోస్టులు ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఎవరైతే చేశారో వారైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఇంకా సీనియర్ అకౌంటెంట్కి సంబంధించి 20 పోస్టులు ఉన్నాయి. 30 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ సిఏ ఆర్ సిఎంఏ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ దీనికి సంబంధించి ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి కూడా ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటుందనేది ఇక్కడ మనకి ఆ పర్టికులర్ ఐడెంటిఫైడ్ డిజేబిలిటీస్కి సంబంధించిన మనకి కోడ్స్ అయితే ఇచ్చారు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చేసి క్యాండిడేట్స్ అనేవారు ఆ పర్టికులర్ ఎన్హెచ్పిసి కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లో కానీ పవర్ స్టేషన్స్లో కానీ ఆఫీసెస్లో కానీ పని చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడైనా కూడా మీరు ఆల్ ఓవర్ ద కంట్రీ మీరు పనిచేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 250 రూపాయలు ఫీ అయితే పెట్టారు. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. హెల్ప్ డెస్క్కి సంబంధించి మెయిల్ ఐడి అలాగే నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా దీనికి సంబంధించి తెలుసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు nhpcindia.com అనేటువంటి అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి కెరియర్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే అప్లికేషన్కి సంబంధించిన లింక్స్ అయితే ఉంటాయి. అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ స్కానెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అటాచ్ చేసి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఒక కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్లో వచ్చినటువంటి మెరిట్ బేసిస్ ఆధారంగా అపాయింట్మెంట్ ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా టెస్ట్ సెంటర్స్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా టోటల్గా 22 సెంటర్స్ని మెన్షన్ చేశారు. అందులో మనకి హైదరాబాద్ ఉంది. సో మనకి ఇక్కడ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులకి హైదరాబాద్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెంటర్లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు దగ్గరలో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఐదర్ హైదరాబాద్, చెన్నై ఆర్ బెంగళూరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే టోటల్ 200 మార్క్స్కి ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. 3 అవర్స్లో మీరు కంప్లీట్ చేయాలి, 180 మినిట్స్లో. సో సబ్జెక్ట్స్కి సంబంధించి విషయానికి వస్తే
మనకి ఇక్కడ మెడికల్ ఆఫీసర్, జేఈ, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, అలాగే సీనియర్ అకౌంటెంట్కి సంబంధించి 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో పార్ట్ 1 కింద 140 క్వశ్చన్స్, పార్ట్ 2 కింద 30 క్వశ్చన్స్, పార్ట్ 3 కింద 30 క్వశ్చన్స్ ఇస్తారు. సో పార్ట్ 3 కింద ఉన్నటువంటి 30 క్వశ్చన్స్లో రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 2 కింద ఉన్నటువంటి 30 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి ఉంటాయి. ఇంకా పార్ట్ 1 కింద 140 క్వశ్చన్స్లో కన్సర్న్డ్ డిసిప్లిన్కి సంబంధించి, అంటే ఎవరైతే జేఈ సివిల్ చేశారో సివిల్ క్వశ్చన్స్, ఎలక్ట్రికల్ వారికి ఎలక్ట్రికల్ క్వశ్చన్స్, మెకానికల్ వారికి మెకానికల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మెడికల్ ఆఫీసర్ వారికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా అసిస్టెంట్ రాజభాషకి సంబంధించి సపరేట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మొత్తం 110 క్వశ్చన్స్లో పార్ట్ 1 కింద 40 క్వశ్చన్స్, పార్ట్ 2 కింద మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా పార్ట్ 3 కింద 30 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 10 డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా ఈ యొక్క అసిస్టెంట్ రాజభాషకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పర్టికులర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో అది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 50% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే వారికి సంబంధించిన క్వాలిఫికేషన్స్లో వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఎస్సీఎస్టీస్కి 5 ఇయర్స్, ఓబీసీస్కి 3 ఇయర్స్, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10, 13, 15 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని క్లియర్గా మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి సెప్టెంబర్ 30th లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇమీడియట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.